ఈ రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే? మాటలను వచ్చేసి అమ్మగారు మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేజే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయింది అమ్మగారు, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది బురకెక్కిందా? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్, అమ్మ రాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారికి జ్వరంగా ఉందండి. జ్వరమా? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు. అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి సార్. కొండ మీద గెస్ట్ హౌస్? అవును సార్. సరే పద.
నన్ను చమ్మని పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. చెప్పు, ఎవరు పంపించారో చెప్పు. సావిత్రమ్మ గారు మా అమ్మ. అవును సార్. ఆగండి సార్, కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి. రాజాబాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికి వస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. సావిత్రి. రాజాబాబు! ఏమిటి ఘోరం? మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక ఆ రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిందని అంటాడేమిటి? ఆవిడ స్వదేశూడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటి అంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితులైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ ఏమిటి అంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు. అంకుల్, బాబు బాబు, ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ, హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా, చాలు. మరీ అంత ప్రేమ ఒలకబోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా, వదిలే. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆనందించడంలో తప్పు లేదమ్మా. కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది. కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధపడుతున్నావు? ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్లో ఓ సామెత ఉందిలే. బాబు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. వారియు ఎవరు నువ్వు? మీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు. దారిలో మీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏంటి? మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేషు. ఓ, శేషు అంటే నాగుపాము. పేరులోనే పాము ఉందంటే. బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు. ముందు నీ గదికి వెళ్ళి. అక్కర్లేదు. మిస్టర్ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ ఒకటి ఏర్పాటు చేయండి. బాబు, నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్ర పడదు. ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేమిటి బాబు, లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు?
దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కదా బాబు గారు, పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు Stop it. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెడలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలో అడుగు బాబు, ఈ ఆస్తంతా నీదే కదా. కరెక్ట్ కరెక్ట్, ఈ ఆస్తంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా. బాబు మిస్టర్ శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి సార్. ఇది నా క్వశ్చన్, మీ ఆన్సర్? చడా పొలం